అంటే పొగుడుట అని అర్థం. ஆகவே துதின்னு சொன்னா தேவனை போற்றுவது என்று அர்த்தம். ఎందుకు స్తుతించాలి? எதற்கு ஸ்தோத்திரிக்க வேண்டும்? ఆయన క్రియలు ఆయన స్తుతించేటట్టుగా మనం చేస్తామే. ஏனென்றால் கிரியைகள் எல்லாம் நம்ம துதியாக செய்வதுதான். ఆయన స్తుతి నొందదగిన అర్హుడుగా ఉన్నాయి. அவர் துதிகள் எல்லாம் கூட செய்கிறிகள் எல்லாம் தகுதியுள்ளதா இருக்கிறது. సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం ఆయన నామం పూజింపదగినదని వాక్యం చెప్తుంది. ஆகவே சூரியன் உதித்து முதல் மறை மட்டுமாக அவருடைய நாமங்கள் எல்லாம் புகழப்படுவதா இருக்கிறது. కనుక దేవుని స్తుతించుట అనేది మంచిది అని వాక్యం చెప్తుంది. தேவனை துதிப்பது நல்லதுன்னு சொல்லி வார்த்தை சொல்றது. అంటే దేవుని స్తుతించకపోతే ஒருவேளை துதிக்காவிட்டால் మంచిది కాదు. అది నీ జీవితానికి ఆశీర్వాదము కాదు. அது உங்க வாழ்க்கையில ஒரு ஆசீர்வாதம் கிடையாது. దావీదు దేవుని మందసాన్ని తీసుకొచ్చేటప్పుడు దావీదు அங்க உடன்படிக்கை பெட்டி கொண்டு வரும்போது దేవుని స్తుతిస్తూ నాట్యమాడుతూ గణపరిచాడు. அங்க தேவனை ஸ்தோத்திரித்து நடனமாடி அங்க தேவனை ஆராதித்தாராம். తన భార్య அவருடைய மனைவியானவள் దావీదును చూసి దావీதை பார்த்து ఏడపరిచిందంట. ஒரு ஏளனமாய் சொன்னார். దావీదు స్తుతి దావీదుடைய துதி అది విరుద్ధంగా ఉన్నది. அது ஒரு అర్పமாக இருந்ததாம். నేటి దినాల్లో మన స్తుతి ఆరాధన కూడా లోకంలో విరుద్ధంగా కనబడొచ్చు. நம்முடைய அந்த ஆராதனை காலத்திலே அது விருத்தமா இருக்கலாம். దానిలో ఉన్న శక్తి వారు ఎరగరు. அதில் உள்ள அந்த பலத்தை அவருக்கு தெரியாது. దేవుని స్తుతించినటువంటి దావీదు గణపరచబడ్డాడు. దేవుని స్తుతిத்த அந்த దావీదు గణపరచబడ్డాడు. దేవునికి ఇష్టడుగా ఉండడానికి గల కారణం, దేవుడు గణపరచడానికి గల కారణం 7 మార్లు దేవుని స్తుతించాడు రోజుకి వచ్చి. ஆகவே தேவன் தாவீதுக்கு பிடித்த காரணம் என்ன? 7 முறை அவன் கணப்படுத்ததனால. అందుకనే నా హృదయానుసారుడని దేవుడు దావీదుకు సాక్ష్యం ఇచ్చాడు. ஆகவே எனக்கு ఏత్రవని சொல்லி தேவனே సాక్షి கொடுத்தாராம். కనుక స్తుతించుట వలన లాభం ఉందండి, మేలు ఉందండి. ஆகவே அந்த நன்மை இருக்குது, துதிப்பதனால் அங்க மேல் இருக்கிறது. ప్రపంచాన్ని పరిపాలించే నెబుకద్నెజర్ రాజు நேபுகத்நேச்சர் ஆட்சி செய்யும் பொழுது దేవుడు అతనికి రాజ్యాన్ని కల్పించాడు. దేవునికి அந்த ராஜ்யத்தை தந்தார். అంటే ప్రపంచాన్ని పరిపాలించిన ఆ రాజు నా అధికారము, నా బలము, నా శక్తి అనుకున్నాడు. அங்க ஆட்சி செய்த நேபுகத்நேச்சர் என்னோட சக்தி, என்னோட பலம் என்று சொன்னார். దేవుని స్తుతించలా, దేవుని స్తుతించల அவர். మన జీవితంలో మనం ఏది కలిగి ఉన్నా, ఏది పొందుకునే ఉన్నది దేవుని కృప వల్ల అనుగ్రహించబడింది. நம்முடைய வாழ்க்கையில் நமக்கு உள்ளது, நமக்கு என்ன கிடைத்தது எல்லாம் స్తోత్రతోడ ఉన్న గణమా இருக்க வேண்டும். కానీ దేవుడిచ్చిన ఆధిపత్యం తగ్గించుకునే మనసు నీలో ఉంటే తప్పకుండా స్తుతిస్తాం. தாழ்மையுள்ள மனசு உங்களிடத்தில் இருந்தால் தவறாமல் நாம் ஸ்தோத்திரிப்போம். దేవుని గొప్పతనాన్ని అర్థం చేసుకుంటే స్తుతించకుండా మానలేం. దేవుని பெரிய காரியங்களை நாம் நினைவு கூறும் பொழுது அங்க துதிக்காமல் இருக்கவே மாட்டோம். మనం ఈ లోకంలో ప్రాణాన్ని కలిగి ఉన్నాం, ఊపిరి కలిగి ఉన్నాం, పోషించబడుతున్నాం అంటే దేవుని కృప వల్లనే. அது நாம் இந்த உலகத்திலே உயிரோட மூச்சோட நாம் இருக்கிறோம் என்று சொன்ன தேவனுடைய அன்பினால்தான். దేవుని స్తుతించినందుకు నెబుకద్నెజర్ రాజు గర్వం చేత ఉన్నప్పుడు గడ్డి వేపించాడు దేవుడు. ஆகவே தேவனை துதிக்காமல் பெருமை கொண்ட నెబుకద్నెజర్ పుల్లై మేకుம்படி அங்க மாற்றினார். దేవుని స్తుతించినటువంటి దావీదు భార్య గర్విష్ఠురాలైనందుకు, దావీదుని అవమానపరిచినందుకు పిల్లలు లేని గొడ్రాలుగా మార్చబడింది. ஆகவே தாவீது விதமாக துதித்ததை கேவலமாக பார்த்த அவருடைய மனைவி விதமாக பிள்ளையானது அங்கு குணமாக காணப்பட்டதாம். దేవునికి చెల్లించవలసిన మహిమ చెల్లించకపోవడం కూడా అది శాపమే. ஆகவே தேவனுக்கு செலுத்த வேண்டிய கனமகிமை செலுத்தாமல் சாபம் தானா. మహిమ ఘనతకు అర్హుడుగానే ఆయన ఉన్నాడు. அவர் துதிகணத்திற்கு தகுதியுள்ள தேவனாக இருக்கிறார். ఆయన క్రియలను ఆయన స్తోత్రం చెల్లించడం అంటాడు దావీదు. ஆகவே அவருடைய கிரியைகள் எல்லாம் கூட தாவீது சொல்கிற స్తోత్రமாக செலுத்துகிறேன். కనుక స్తుతించడం అనేది దేవుని బిడ్డలుగా దేవుడు మనకి ఇచ్చిన గొప్ప భాగ్యం. ஆகவே துதிப்பது దేవుని పిల్లలుగా இருக்கிற நமக்கு தேவன் தந்த பெரிய பாக்கியம். దేవుని గణపరిచే కృప మనకు మాత్రమే ఇచ్చాడు ఆయన. దేవుని గణపడుతుவது நமக்கு மாத்திரம் தந்த தகுதியா இருக்குது. మొట్టమొదటిగా దేవుని దేవదూతల పరలోకంలో స్తుతి చేసినవి. முதல் தேவதூதர்கள் பரலோகத்திலே துதித்தார்களாம். భూమి మీద మొట్టమొదటిగా ఇశ్రాయేలు ప్రజలు దేవుని స్తుతించి గణపరిచారు. భూమిயிலே ఇశ్రాయేలు జనங்கள் முதலாக దేవుని తుదితి గణపరిచారు. మరి క్రీస్తు రక్తం చేత కడగబడిన సంఘముగా మనం దేవుని స్తుతించాలి. முதலாக కలువపట్ట సభயாக దేవుని తుదితోం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం, హెబ్రీయర్ 11వ అధికారం 13వ అధికారం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము, హెబ్రీయర్ 13వ అధికారం 15వ వచనం చూద్దాం. 15వ వచనం వాసిద్దాం. 11వ అధ్యాయం 15వ వచనం, హెబ్రీయులకు రాసిన పత్రిక. హెబ్రీయర్ 13:15. కాబట్టి
యేసుక్రీస్తు రాకపోతే మన రక్షణ లేదు. యేసుక్రీస్తు வராவிட்டால் ரட்சிப்பில்லை. యేసుక్రీస్తు రాకపోతే మనం దేవుని దగ్గర రావడానికి అవకాశం లేదు. ஒருவேளை இயேசுகிறிஸ்து வராவிட்டால் நம் ஆண்டவருக்கு சேரதுக்கான வாய்ப்பு இருக்கிறது. యేసుక్రీస్తు రాకపోతే మనం పరిశుద్ధులుగా మార్చబడే వారం కాము. இயேசுகிறிஸ்து ஒருவேளை வராவிட்டாலும் பரிசுத்தமாக மாற்றப்படும். యేసుక్రీస్తు కూడా ఈ భూమి మీద దేవుని స్తుతించాడు. యేసు ఆండవరే దేవుని స్తుతిస్తాం. మనం కూడా ఆయన జీవితాన్ని మాదిరిగా పెట్టుకునే వారం ఉండాలి. நாம் இயேசுவை போல மாதிரியாக வாழ்க்கை இருக்க வேண்டும். దేవుడు క్రీస్తు ద్వారా మానవులను రక్షించుకొని మానవ జాతి దేవుని స్తుతించాలని ఇష్టపడేవాడు ఉన్నాడు. యేసు ఆండவர் మనిషిని రక్షించి దేవుని స్తుతించుటకే அவர் விருப்பப்பட்டார். ఇప్పుడు కాబట్టి ఆయన ద్వారా అంటాడు, యేసుక్రీస్తు ద్వారా అనేది దైవజనుడు చెప్తున్నాడు ఇక్కడ. அங்கே இயேசுகிறிஸ்து மூலமாக தான் இங்க பரிசுத்தவான் சொல்கிறார். నువ్వు యేసుక్రీస్తు ద్వారా దేవునికి స్తుతియాగం చెల్లించాలి. యేసుక్రీస్తుకు స్తుతి ఆరాధన நாம் செலுத்த வேண்டும். యేసుక్రీస్తు నామములో దేవుని స్తుతిస్తూ ఉండాలి. அது இயேசுகிறிஸ்து நாமத்தினால தேவனை ஸ்தோத்திரம் செலுத்த வேண்டும். ఒకసారి చూద్దాం, వచ్చిన మరొకసారి చూద్దామా. அந்த வார்த்தைகளை வாசிக்கலாம். కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్తుతియాగము చేయుదుము. ఎప్పుడు? అంటే నీ జీవిత కాలమంతా, உன்னோட வாழ்க்கை முழுவதுமாக. அதுக்காக தாவீது சொல்றாரு, జీవిత కాలమంతా యెహోవాని కీర్తింతును. ஆகவே என்னுடைய உயிருள்ள மட்டுமாக தேவனை நான் ஸ்தோத்திரிப்பேன். தாவீது జీవిత దినములల్లే దేవుని కనపడుతున్నాడు. என்னுடைய జీవన నాளெல்லாம் தேவனை కనపడుతువేன். ఎందుకంటే ఈ జీవితాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. ஏனென்ற జీవ வாழ்க்கை దేవుడు நமக்கு தந்தார். ఈ జీవితాన్ని పరిశుద్ధపరిచిన వాడు దేవుడు. இந்த జీవ வாழ்க்கையை పరిశుద్ధப்படுத்துవాர் அவர். ఈ జీవితంలో దేవుడే ముఖ్యమైన స్థానం కలిగిన వాడు ఉన్నాడు. ஆகவே జీవனில் தேவனே முதன்மை స్థానంలో இருக்கிறார். స్తుతియాగం చెల్లించాలి. ஆகவே நாம் அவருக்கு துதி ஆராதனை செலுத்த வேண்டும். ఎల్లప్పుడూ, எப்பொழுதும். ఒకప్పుడు క్రీస్తు జరగక ముందుగా మనకు స్తుతియాగం అంటే తెలియదు. ஒரு நாளில் இயேசு அறியாத பொழுது துதினா என்னன்னு தெரியாது. స్తుతించడం అంటే తెలియదు. துதிப்பது எப்படி தெரியாது. దేవుని ఎలా స్తుతించాలో మనకు తెలియదు. దేవుని எப்படி ఆరాధించాలో தெரியாது. కానీ క్రీస్తు ద్వారా దేవుని స్తుతించే భాగ్యాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. మన క్రీస్తు మూలமாக தான் தேவனை துதிக்க முடியாத பாக்கியத்தை தேவன் தந்தார். ఇప్పుడు ప్రపంచంలో జీవగల దేవుణ్ణి ఆరాధించడానికి ఇటు ఇశ్రాయేలు ప్రజల్ని క్రీస్తు స్థాపించబడిన సంఘము ద్వారా దేవుడు ఘనత పొందడానికి ఇష్టపడుతున్నాడు. ஆகவே இந்த உலகத்திலே இஸ்ரவேல் ஜனங்களாகிய கிறிஸ்து நாமத்தை அறியப்பட்ட நாம் தேவனை சபையாக தேவனை துதிப்பதற்கு விருப்பப்படுகிறார். దేవునికి స్తోత్రం. ఈ భూమి మీద దేవుని స్తుతించిన వాడే పరలోకంలో దేవుని దగ్గర ఉండగలడు. இந்த பூமியிலே தேவனை துதிப்பவர்கள் தான் பரலோகத்திலே தேவனோடு கூட இருப்பார்களாம். దేవుని స్తుతించిన వారందరూ దేవుని గ్రంథంలో గణపరచబడ్డారు. ஆக தேவனை துதித்தவர்கள் இந்த வேதாந்தத்திலே கனப்படுத்தப்பட்டார்களாம். భారం కలిగిన ఆత్మీయత కలిగిన ప్రతి వ్యక్తి కూడా దేవుని గణపరుస్తూ వచ్చారు. భారం உள்ளவர்கள் ஒவ்வொரு மனுஷரும் கூட தேவனை கனப்படுத்தினார்களாம். కనుక మనం దేవుని స్తుతించడం అనేది మన జీవితాలకు ఎంతో ఆశీర్వాదకరమైనది. దేవుని వాక్యం చెప్తాం. కీర్తనల గ్రంథము సంగీతం 145వ సంకీర్తన 17వ వచనం ఒకసారి చూద్దాం. సంగీతం 145వ గీతం 145వ సంకీర్తన 17వ వచనం. సర్వజీవులు తమను సర్వజీవుల కన్నులు నీ వైపు చూచుచున్నవి. సర్వజీవుల కన్నులు నీ వైపు చూచుచున్నవి. తగిన కాలమందు నీవు వారికి ఆహారం ఇచ్చుము. హల్లెలూయా. ఇప్పుడు సర్వజీవుల కన్నులు ఎవరి వైపు చూస్తున్నాయి? எல்லா ஜீவன்களோட கண்கள் யாரை நோக்கி பார்த்தது? దేవుడి వైపు చూస్తున్నాయి. దేవుడు వాటికి ఏం చేస్తున్నాడు? ఆహారము ఇస్తున్నాడు. దేవుడి నోకి பார்ப்பதனால் அந்த ஜீவன்களுக்கெல்லாம் దేవుడు ఆహారం தருகிறார். పోషించే దేవుణ్ణి మనం స్తుతించాలి. పోషించిన దేవుని நாம் ஆராதிக்கணும். ఆశించే దేవుణ్ణి ఆరాధించాలి. ஆகவே ஆசையுள்ள దేవుని நாம் ஆராதிக்க வேண்டும். కనుక మనం జాగ్రత్తగా లేఖనాలు పరిశీలన చేసినట్లయితే நாம் கவனமாக வேதங்களை ஆராய்ச்சி செய்தோம்னா దేవుని స్తుతించిన వారు ధన్యులుగా జీవించారు. దేవుని துதித்தவர்கள் பாக்கியவான்களாக வாழ்ந்தார்கள். ద్వితీయోపదేశ కాండము ఉపాగము 10వ అధ్యాయం 21వ వచనం చూద్దాం. ఉపాగము 10వ అధ్యాయం. ఆయనే నీకు కీర్తనీయుడు, ఆయనే కీర్తనీయుడు. నీవు కన్నులారా చూస్తుండగా భీకరమైన గొప్ప కార్యములను నీ కొరకు చేసిన నీ దేవుడు ఆయనే. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఇక్కడ మనం దేవుని వాక్యాన్ని గమనిస్తే ప్రేమ దేవుడు ఇశ్రాయేలు ప్రజల్ని
ఐగుప్తు దేశంలో నుంచి విడిపించి కానాను దేశంలో తీసుకెళ్లే ఆ యాత్రలో அங்கு உபாகம் 10:20 வாசிக்கும் பொழுது இஸ்ரவேல் ஜனங்களை எகிப்திலிருந்து விடுவித்து கானான் தேசத்துக்கு கொண்டு போய் அந்த பயணத்திலே 40 సంవత్సరాల ప్రయాణంలో அங்கே 40 ஆண்டுகள் அந்த பயணத்திலே వారిని ఏ రీతిగా పోషించాడో, அவர் விதமாக அவரை போஷித்தாரோ, వారి పక్షమున యుద్ధం చేసే వారికి రక్షణ ఇచ్చాడో, அவர் பட்சத்திலே இருந்து அங்கே யுத்தம் செய்து ரட்சிப்பு தந்தாரோ, వారి అవసరతలన్నీ ఏ రీతిగా తీర్చాడో, அவர் என்னென்ன தேவைகள் பொழுது எவ்விதமாக அதை தீர்த்தாரோ, సముద్రాన్ని పాయలుగా చేశాడో, ஆகவே அந்த சமுத்திரத்தை வறண்ட தரையாக மாற்றினார். ఆయన చేసిన క్రియలన్నీ కూడా ఆయన స్తోత్రార్హుడుగా రుజువు చేస్తున్నాడు. அவர் செய்த கிரியைகள் எல்லாம் அவர் ஸ்தோத்திரத்துக்கு பாத்திரராக காணப்படுகிறது. ఆ రహాబు అనే వేసి సాక్ష్యం ఇస్తుంది, அந்த ராகாப் என்கிற வேசி சாட்சி சொல்கிறாள், నీ దేవుడు భూమి యందును దేవుడే, పరలోకమందును దేవుడే. உன்னுடைய தேவன் பூமியின் தேவன் பரலோகத்தின் தேவன். మీ దేవుని ఎదుట ఏ మనుషుడికి శక్తి ఎదురు నిలబడడం శక్తి చాలదు. ஆகவே உங்களுடைய தேவனுடைய சக்தி எதிர்க்க அவங்க சக்தி போதாது. సముద్రాన్ని రెండు పాయలుగా చేసిన దేవుడి చరిత్రలో ఎవరు లేరు. ஆகவே சமுத்திரத்தை இரண்டாக பிரித்த அந்த சரித்திரப்படுத்தவர் யாரும் கிடையாது. ఆ జనాంగానికి వారి ఇశ్రాయేలు పక్షాన ఉన్న దేవుని కార్యాలు చూసినప్పుడు భయం కలిగిందంట. ஆகவே ஜனங்கள் இஸ்ரவேலுக்கு செய்த காரியங்களை பார்க்கும் ஜனங்களுக்கு பயம் உண்டாயிச்சாம். వారు ఆరిన నేల మీద அவர் அந்த வறண்ட நிலத்திலே దేవుని స్తుతించుకుంటూ ఆ యొక్క సముద్రాన్ని దాటారంటే, தேவனை சோதித்து சமுத்திரத்தை கடந்து போனார்களாம். మనం కూడా ఈ లోక జీవిత యాత్రలో நாம கூட இந்த உலக பயணத்திலே దేవుని స్తుతించుకుంటూ మన పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలి. ஆகவே தேவனை துதித்தலுடனே பரலோக ராஜ்யத்தை பெற்றுக்கொள்ள முடியும். దేవుని గణపరచుతూ దేవుని రాజ్యంలో చేరాలి. தேவனை மகிமைப்படுத்திக் கொண்டே பரலோக ராஜ்யம் சேர வேண்டும். ఆయన క్రియలన్నీ ఆయన పొగడడానికి అర్హుడని రుజువు చేస్తున్నాయి. ஏன்னா அவர் செய்த ஒவ்வொரு கிரியும் அவரை புகழ்வதற்கான அந்த உதாரணமாகவே இருக்குது. 3 భాగాలు మన జీవితాలను కూడా సిగరింపజేసేవాడు ఉన్నాడు దేవుడు. அதனுடைய வாழ்க்கையிலே அவர் எல்லாவற்றையும் சித்தரிக்கிறவராக இருக்கிறார். ఎడారిలాగా మారిన మన జీవితాలను ஆகவே மனாந்தரமாக இருக்கிற நம்முடைய வாழ்க்கையிலே చిగురింపజేసే దేవుడిగా ఉన్నాడు ఆయన. அவர் வளர்ச்சியாக காட்டிய தேவன், నదులను ప్రవహింపజేసే దేవుడిగా ఉన్నాడు ఆయన. நீரூற்றை ஊற்றின தேவனாக இருக்கிறார். మన జీవితాల్లో 2024లో కొన్ని సమస్యల చేత బాధల చేత మనం కృంగిపోయిన వారు ఉండొచ్చు. கடந்த 2024 ஒருவேளை கஷ்டத்திலும் துன்பத்திலும் சோர்ந்து இருந்திருக்கலாம். నువ్వు 2025లో దేవుడికి సమీపంగా జీవించగలిగితే, ஒருவேளை 2024 தேவனுக்கு நீ சமீபமாக இருந்தே என்று சொன்னால், నువ్వు స్తుతియాగం చేయగలిగితే, ஒருவேளை நீ துதி ஆராதனை செலுத்துவதாக నువ్వు இருந்தால், దేవుని గణపరిచే వ్యక్తిగా ఉంటే, ஒருவேளை தேவனை கனப்படுத்திய மனுஷனாக నువ్వు இருந்தீர்கள், దేవుని పాదాల దగ్గర కూర్చొని ఆయన్ని పొగిడే వ్యక్తిగా ఉంటే, எப்பொழுதும் பாதத்தில் அமர்ந்து அவரை புகழ்கிற மனுஷனாக இருந்தார், ఆయన నీ జీవితంలో ఆశీర్వాదాలతో నింపును గాక. அவருடைய வாழ்க்கையிலே ஆசீர்வாதம் இருப்பாராக. సాక్షిగా ఒక మనిషిని మనం పొగిడినప్పుడు சாதாரண ஒரு மனுஷனை நம்ம புகழ்ந்தானா, ఆ వ్యక్తి మన జీవితంలో మనం అనుకున్న మనకు సహాయం చేయడానికి ఇష్టపడే వ్యక్తి ఉంటాడు. அந்த மனுஷன் நம்முடைய வாழ்க்கைக்கு தேவையில்லை உதவிகளை మనం செய்யப்படுவார். చూసి ఇష్టపడే వ్యక్తిగా ఉంటాడు. நம்மை பார்த்து விருப்பப்படுவார். మన మాటలను బట్టి అతడు మనకి లోబడే వాడిగా ఉండొచ్చు. நாம் பேசுற வார்த்தையினால் அவர்களுக்கு கீழ்ப்படியலாம். అతనిలో లేని లక్షణాలు కూడా మనం పొగిడినప్పుడు అతడు ఇన్స్పైర్ అయ్యే వ్యక్తిగా ఉన్నాడు. ஒருவேளை இல்லாத ஒரு குணாதிசயங்கள் நாம் புகழ்ந்தாலும் கூட நமக்கு ஒரு மாதிரியாக இருக்கலாம். ఒక బలహీనమైన వ్యక్తి ఈ మన జీవితంలో మనకి సహాయం చేయాలని మనం ప్రేమించే వ్యక్తిగా ఉన్నప్పుడు, ஒரு பலவீனமான மனுஷன் நமக்கு உதவி செய்கிற அன்பு செய்கிற மனுஷனா இருக்கும்போது, లోపము లేని దేవుడు, இந்த உலகத்தை உண்டாக்கின தேவன், శక్తివంతుడైన దేవుడు, சக்தி உள்ள தேவன், స్తుతి పొందడానికి అర్హుడైన దేవుడు துதிக்கு பாத்திரனான నీ தேவன், జీవిత కాలమంతా నీకు సహాయం చేయను గాక. உங்களுடைய ஜீவ நாட்கள் எல்லாம் உனக்கு சகாயம் నీ செய்வார். పొదువులన్నీ తీర్చును గాక. குறைகள் எல்லாம் நீக்குவாராக. నువ్వు దేవుని స్తుతించే వ్యక్తిగా, గణపరిచే వ్యక్తిగా, దేవుని పొగిడే వ్యక్తి ఉన్నప్పుడు నీ జీవితంలో ఆయన మేలును పొందుకుందువు గాక. நீ தேவனை துதிக்கிறவராக கனப்படுத்துறாக மகிமைப்படுத்த இருந்தாய் என்று சொன்னால் அவன் நன்மைகள் எல்லாம் பெற்றுக்கொள்வாய். దావీదు దేవుని స్తుతించాడు కనుక తన జీవితంలో విజయాన్ని పొందాడు. தாவீது தேவனை துதித்தனால வாழ்க்கையில வெற்றிகளை பெற்றுக்கொண்டான். 40 సంవత్సరాల తన యొక్క పరిపాలన కాలంలో அவன் நடந்த அந்த நாட்களிலே அரசாட்சியை செய்த போது ఎప్పుడు ఓడిపోలా, எப்பவும் வெற்றி தோல்வி அடையவில்லை. ఎప్పుడు అపజయాన్ని పొందలా. எவ்விதமான தோல்வியும் பெறவே இல்லை. కారణం ఏంటంటే దేవుని హస్తం అతనికి తోడుగా ఉన్నది. ஏனென்றால் தேவனுடைய கரம் தாவீது உன்மூலமாகவும் அவர்களும் கூட நன்மை பெற்றுக்கொள்வார்கள். ఎంతో ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ஆகவே பிரியமான தேவனுடைய பிள்ளைகளே, ఈ నూతన సంవత్సరంలో ప్రవేశించిన మన జీవితాల్లో இந்த புத்தாண்டிலே నువ్వు దేవుని స్తుతించడానికి ఒక తీర్మానం చేసుకోవాలి. புத்தாண்டில் நுழைந்த ஒவ்வொருவரும் கூட தேவனை துதிப்பான தீர்மானம் எடுத்துக்கொள்ள வேண்டும். 2024 సంవత్సరం అంతా కూడా 2024 ஆண்டு முழுவதுமாக విస్తారమైన
పని పెంచుకొని ஆகவே பல வேலைகள் విరామం లేకుండా జీవితాలు గడిపేవేమో. ஆகவே ஒரு நிச்சய வாழ்க்கையை நாம் கடந்து வந்தோம். కానీ 2025 సంవత్సరం నీ జీవితంలో ஆனா 2025 ஆண்டு ஒரு வாழ்க்கை దేవుని స్తుతించుకోవడానికి సమయాన్ని నిర్ణయించుకుందువుగాక. ஆக தேவனை துதிப்புக்கான நேரத்தை ஏற்படுத்திக் கொள்வாயாக. దేవుని పాద సన్నిధిలో స్తుతియాగము చేయుదువుగాక. தேவனுடைய பாதத்தில் இருந்து தேவனை துதிப்பாயாக. ఎందుకు స్తుతించాలంటే எதற்கு துதிக்கணும்னா ఇశ్రాయేలు స్తుతించినప్పుడు ఆయన సింహాసనం వేసినట్లుగా ఉన్నది దేవునికి. ஆகவே இஸ்ரவேல் துதிக்கும் பொழுது அவருக்கு சிங்காசனத்தை போட்ட மாதிரி இருந்ததா. మన ఇంటికి ఎవరైనా అతిథి వచ్చారనుకోండి, நம்ம வீட்டுக்கு யாராவது ஒரு விருந்தாளி வந்தாரு, కుర్చీ వేసి కూర్చోమని చెప్తాం. ஒரு நாற்காலி இப்படி உட்கார சொல்லுவோம். నువ్వు కుర్చీ వేసి కూర్చోమనకపోతే అది అమర్యాదగా ఉంటది. ஒருவேளை நீ நாற்காலி வாங்க உட்கார சொல்லாவிட்டால் அது அவமரியாதை இருக்குமா. నువ్వు కుర్చీ వేసి కూర్చోబెట్టినప్పుడు అది గౌరవం. దేవుడిని కూడా నువ్వు ఆహ్వానించడానికి స్తుతియాగం చేయవలసిన వ్యక్తిగా ఉన్నావు. ஆகவே தேவனை கூட நீ வரவேற்க அழைப்பதற்கு துதியை செலுத்த வேண்டுமா. నువ్వు స్తుతించినప్పుడు సింహాసనం వేసి ఆయన ఆహ్వానించినట్లే. ஆகவே நீ தேவனை துதித்தால் சிங்காசனத்தை வைத்து மரியாதை கொடுத்தது போல దేవుని స్తుతించుట అనేది కూడా అది జగత్తు పునాది వేయబడక ముందే క్రీస్తులో నిర్ణయించబడింది. ஆகவே தேவனை துதிப்பது இந்த உலகத்தோடு முன்பாக கிறிஸ்துவினால் நியமிக்கப்பட்டதாம். మనమందరం దేవుని గణపరచడానికి నిర్ణయించబడ్డాం. நாம் எல்லாரும் தேவனை கனப்படுத்த வேண்டும் சொல்லி ஏற்படுத்தப்பட்டிருக்கிறோம். ఇశ్రాయేలు స్తుతుల మూలంగా దుర్గమును స్థాపించున్నామని కీర్తనకారుడు 7వ అధ్యాయంలో రాస్తాడు. ஆகவே இஸ்ரவேல் துதிகள் மத்தியில் துர்గத்தை ஏற்படுத்தினார் சொல்லி எழுதப்பட்டிருக்கிறது. ఆ ప్రవచన వాక్యం యేసుక్రీస్తు కాలంలో అది నెరవేర్చబడింది. அந்த தீர்க்கதரிசி வார்த்தை எப்ப நிறைவேறி இயேசுவின் காலத்தில் நிறைவேறப்பட்டதாம். శిష్యులు యేసుక్రీస్తుని స్తుతిస్తూ బట్టలు పరుస్తూ ఈత చెట్ల చేత దేవుని గణపరుస్తున్నప్పుడు அங்கே சீசர்களும் ஜனங்கள் எல்லாம் கூட இலைகளை விரித்து துணிகளை விரித்து தேவனை கனப்படுத்தும் பொழுது అప్పుడు పరిశీలన అంటున్నారు కదా, వారి కేకలు ఆపమని చెప్పండి అన్నారు యేసేని. அங்க இயேசு சொன்னார்கள் அவருக்கு கத்துக்கிறதை நிறுத்த சொல்லுன்னு சொன்னாங்க. అప్పుడు యేసయ్య చెప్పాడు, அப்ப இயேசப்பா சொன்னாரு, వీరు కేకలు వేయడం ఆపేస్తే రాళ్ళు కేకలు వేస్తాయని చెప్పాడు ఆయన. அங்க என்ன சொன்னாமா, அவர்கள் கூக்குரலை நிறுத்தால் கற்கள் கூக்குரலிடுமா. ఇశ్రాయేలు స్తుతుల మూలంగా దుర్గమును స్థాపించి ఉన్నామని చెప్పిన లేఖనము మీరు చదవలేదా అని ప్రశ్నించాడు. அங்கே பரிசேயரிடத்திலே கேள்வி கேட்டால் இஸ்ரவேல் ஜனங்களே துதிகள் எழுப்பப்படும் என்கிற அந்த வேத வாக்கியத்தை நீ வாசிக்கவில்லையா கேட்டான். ఈ రోజున మనం అందరం సమకూర్చబడ్డామంటే దేవుని ఏర్పాటులో ఉన్నాం. இந்த நாளிலே நாம் ஒரு சபையிலே கூடி வந்திருக்கிறோம் என்று சொன்னால் தேவனுடைய ஏற்பாடுகள் ఆ இருக்கிறது. శిష్యులు దేవుని స్తుతించుట అది నిర్ణయించబడింది. அந்த சீசர்கள் தேவனை துதிப்பது தேவனாலே நிர்ணயிக்கப்பட்டதா. ఆయన చెప్పాడు, వారు ఆపితే రాళ్ళు కేకలేస్తాయని చెప్పాడు. ஒருவேளை சீசர்கள் அவர்கள் கூக்குரல் நிறுத்தப்பட்டால் கற்கள் கூக்குரலிடுமா. అదే రాళ్ళు మనమే. அந்த கல்லுகள் எல்லாம் நாமே. అబ్రహాము గర్భమున రాళ్ళు కేకలేస్తాడు యేసు చెప్పాడు. ஆகவே அங்கே ஆபிரகாம் கூட கற்கள் இருந்து சத்தம் வரும் என்று சொன்னாராம். అన్ని జనులైన